మరోసారి స్వాగతం గట్టిగా పలుకుదామా? జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. పౌరుషాన్ని దొరికి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోని తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన చేత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఆగండి అభిమానులు, కొంచెం సహనం పాటించండి. తెలుసు మీ అభిమానం బాబు, ఎంత ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేను. అభిమానులు మీరంతా నందమూరి సుశిక్షితులైన అభిమానులు. మీరు నేను చెప్పినట్టు వింటారు. అలాగే నేను చేస్తున్న ఏదైతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు కూడా పాలు పంచుకుంటూ మీరు కూడా మీకు తోచింది మీరు చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అభిమానులు కొంచెం సమన్వయం పాటించండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. భావస్తురాణి జన్మాంతర సౌహృదాని అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానాన్ని పొందడం అంటే అది అసాధారణమైన విషయం, సాధారణమైన విషయం కాదు. మరి అది మీరు నా నుంచి ఏమి ఆశించకుండా మీరు నన్ను అభిమానిస్తున్నారు. నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, ఒక నటుడిగా ఆరోగ్యం, ఇటేమో నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. 2 సార్లు గెలిపించారు నన్ను, ఇప్పుడు 3వ సారి వెళ్తున్నా. హ్యాట్రిక్ అప్పుడు అఖండ వీరసింహారెడ్డి, తర్వాత నెలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు 3వ సారి ఎన్నిక. చాలా అంటే ఇది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడంతీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నాన్నగారు ముందుగా ఇక్కడికి వచ్చిన సంతనూతలపాడు మరియు చెమ్మకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు అంతే చుట్టూ ఈ ప్రాంతంలో మొత్తం ఈ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన, అంటే ప్రజాస్వామ్యానికి విజయం చేకూర్చాలన్న బద్ద కంకణలై వచ్చిన మొత్తం ప్రజానికానికి, అలాగే తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదేశం విజయానికి హారతలు అందిస్తూ నీరాజలు అర్పిస్తున్న తెలుగింటి ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి మీలో చాలా మందికి మొదటిసారి ఫస్ట్ ఓట్ వేసే అవకాశం లభించినందుకు దాన్ని సద్వినియోగపరుచుకుంటాను. ఈ యొక్క మన తెలుగు జాతి ఆత్మాభిమానం, మన గౌరవం, మనకు కావలసిన సంక్షేమం, మనకు కావలసిన అభివృద్ధి అన్నిటికీ ముందు బాట వేసే యువతరానికి, నా అభిమానులకు, అలాగే ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలకు, బీజేపీ నాయకులు కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ, మరి తెలుగుదేశం అంటే అది కేవలం రాజకీయ పార్టీ కాదు, అదొక వ్యవస్థ, అదొక సంస్థ.
ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో మరి ఏ పార్టీకి లేరు అనేది మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పటికీ పార్టీ ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా మనం అధికారంలో లేకపోయినా కూడా పార్టీని అంటు పెట్టుకుని మీరంతా కూడా జెండాలు మోస్తున్నారు. మీరందరూ ఎన్నో కష్టాలు పాలవుతున్నారు. అయినా అవన్నీ పట్టుకుంచుకోకుండా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మీరంతా పార్టీని ఉండి నడిపిస్తున్నారు. పార్టీని ఆనాడు రామారావు గారు మొన్నకి ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో తన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి యుగ పురుషుడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూపం ఏమిటో చూపించిన నా తండ్రి కారణ జన్ముడు, నా గురువు, నా దైవం ఆయన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, ఎందుకంటే ఈ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి. ఆనాడు ఏ ఆత్మాభిమానం కోసం అయితే, ఏ గౌరవం కోసం అయితే, ఏ మన తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం గౌరవం ఢిల్లీ వీధుల్లో అంగడి బొమ్మల హాస్యాస్పదానికి పాలవుతుంటే, ఆనాడు ఆయన ఏదైతే చలచిత్ర రంగంలో మగటం లేని మహారాజుగా వెలుగొందాడో తిరిగి ఆ చలచిత్ర పరిశ్రమ నిష్క్రమించి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చకుణ్ణి అన్న నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటూ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆనాడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని గర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అలాగే అహంకారానికి పదురు పెట్టి వెన్ను తట్టి సానబెట్టి ఆనాడు మరి ఆయన అందరినీ కూడా ముందుకొచ్చి ఆ నినాదాన్ని నినదించేలా చేసిన ఒక మా తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం పీఠం మీద అధిష్ఠించడం, అప్పటి వరకు ఈ పదవులకి, అధికారంలో ఉన్న పదవులకి దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలైతేనేమి, పీడిత కులాలైతేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరికీ చేతునిచ్చి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే తర్వాత ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు మరి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవడు ప్రవేశపెట్టనివి, అమలు చేయనివి. ఆనాడు ఎన్నో సాహసోపేతమైనవి, ప్రజలకు ఉపయోగపడేవి, అనుకూలమైనవి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ఎవడు అధికారంలో కూడా ఉన్న వాటిని ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళ పార్టీలకు మనుగడ లేదు, వాళ్ళ పబ్బం గడవదు. అది ఎన్టీ రామారావు గారండి. కేవలం సినిమాల్లోనే కాదు, ఒక రాజకీయ హీరోగా కూడా ఆయన నిరూపించుకున్నాడు ఆయన. అందుకే ఆయన పేదల ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తు పునాది వేసిన నాన్న ఆయనే. అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా ఆయనే. ఆనాడు ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు, అభివృద్ధి కోసం అలాగే పథకాలను ప్రవేశపెట్టి మరి మహిళలకు ఆస్తిలో తండ్రి ఆస్తిలో సగభాగం అయితేనేమి, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, అలాగే రైతులకి 50 రూపాయలకి ఒక యూనిట్ హార్స్ పవర్ కరెంట్ అయితేనేమి, అలాగే భూమిశిస్తు రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చేనేత వస్త్రాలు సగం ధరకి అయితేనేమి ఒక చీర దోవతి, అలాగే చేనేత కార్మికులు కూడా పరోక్షంగా ఆయన ఉపాధి కల్పించింది. అలాగే ఇలా మండలాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం అయితేనేమి, అలాగే ఈ యొక్క రైతులందరూ కూడా ఒకే చోట అన్ని వాళ్ళకి లభించేటట్టు ఆనాడు ఈ యొక్క సింగిల్ విండో సిస్టమ్ సహకార సంఘంలో ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే స్కూళ్లు ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు అయితేనేమి,
కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, ఎస్సీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, అలాగే ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక తిరుపతిలో పద్మాలయ యూనివర్సిటీ అయితేనేమి, అలాగే మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్, స్థానిక ఎన్నికలు ఎప్పుడు లేవు అంతకు ముందు, అలాగే బీసీలకు అక్కడ 9%, బీసీలకు 20% ఇవ్వడం అయితేనేమి, అలాగే ఎస్సీ ఏదైతే ఈ సర్కారీ కమిషన్ పెట్టి వాటిలను సిఫార్సులను అమలు చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు. అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి కేవలం ధనికులకు లభ్యమయ్యే ఉన్నతమైన చదువుని సామాన్యుడికి అందించిన ఒక విద్యాదాత. అలాగే హెచ్ఎల్ఎస్ఎస్, తెలుగు గంగ, అలాగే గాలేరు నగరి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఆనాడు తెలుగు గంగ ద్వారా ఆయన కేవలం రాయలసీమకు నీళ్లబడమే కాదు, చిత్తూరు జిల్లాకి మరి ఆయన ఏం రుణాలు పెట్టుకునేవాడు కాదు. ఆయన అంటే మనం అంటాం రుణశేషం, శత్రుశేషం, అలాగే అగ్నిశేషం మనం ఉంచుకోకూడదని. ఆయన ఆ నీటి శేషాన్ని కూడా ఉంచుకోకుండా రాయలసీమను సస్యశామం చేస్తూ చెన్నై పట్టణానికి ఇవాళ నీళ్లు తాగడానికి వాళ్ళకి నీళ్లు ఉన్నాయంటే అది రామారావు గారు అభినవ భగీరథుడు, ఆయన పుణ్యమని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జోగిని ఏదైతే ఈ దేవదాసీలు ఈ ఆచారాలు ఉన్నాయో సమాజంలో వాటిని రద్దు చేసింది ఆయనే. అలాగే ఎన్డీఏ ఒక చైర్మన్ గా ఉంటూ దేశంలోనే ఒక 11,000 కోట్ల రూపాయలు రైతులకు ఆయన ఈ యొక్క రుణాలను మాఫీ చేయించడం జరిగింది. అలాగే ఎస్సీలు మరి ఆనాడు ఇన్ని సంస్కరణలు చేశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మానసపుత్రిక తెలుగుదేశాన్ని ఆయన అంతా క్రమశిక్షణతోనే ముందుకు నడిపిస్తున్నారు. మరి వాళ్ళ చెప్పాను నేను, ఆయన కూడా ఎన్నో సంస్కరణలు చేశారు. విద్య, అటు వైద్యంలో అయితే అన్నిట్లోనూ కిలోమీటర్కి ఒక హై స్కూల్, మరి 2 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాల, 5 కిలోమీటర్కి ఒక హై స్కూలు, ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ఒక నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజు, ఇలాంటివి. అలాగే మహిళల రిజర్వేషన్ 33% పెంచారు ఆయన, బీసీలకేమో 50% పెంచారు. అలాగే ఏదైతే ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణంతో సర్కారీ దాన్ని కూడా ఆయన అమలు చేసి ఇక్కడ ఆమోదం పొంది కేంద్రానికి పంపించి అదనంగా ఉద్యోగ కల్పన కల్పించడం జరిగింది. అలాగే గ్రామీణ క్రాంతి పథకం ఏదైతే రామారావు గారు అప్పుడు మొదలు పెట్టారో దానికి కొనసాగింపుగా ఎన్నో కార్యక్రమాలు, జన్మభూమి నీరు మీరు, లేకపోతే గ్రీన్ ఈ యొక్క వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ చెరువుల్లో పూడికలు తీయటం అయితేనేమి, చెరువు కమిటీలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇటువంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉపాధి కల్పించారు ఎంతో మందికి. అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు హైటెక్స్ అయితేనేమి, సైబరాబాద్ సిటీ నిర్మాణం అయితేనేమి, ఐటీ అభివృద్ధి చేయడం అయితేనేమి, అలాగే ఏదైతే ఎన్టీ రామారావు గారి యొక్క మత కళాల్ని అప్పుడు హైదరాబాద్ ఉక్కుపాతంతో తొక్కారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కర్ఫ్యూ సిటీ హైదరాబాద్ లో ఒక కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేసే సిటీగా మార్చారు. అలాగే బ్రిడ్జ్లు అన్ని, అసలు బ్రిడ్జ్ల నిర్మాణం అయితేనేమి, రోడ్ల వెడల్పు చేయడం అయితేనేమి, ఫ్లైఓవర్లు అయితేనేమి, ఓఆర్ఆర్ అయితేనేమి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేసుకుంటే బోల్డ్ అని సంస్కరణలు, అందరి అభివృద్ధి, రైతు బజార్ అయితేనేమి, అలాగే మహిళల కోసం ఈ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే హెచ్ఎల్ఎస్ఎస్ అందరి నివాస నిధుల సమితి ఏదైతే నాన్నగారి యొక్క మానసిక పుత్రిక దాన్ని పూర్తి చేసి అసలు ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో ఈ యొక్క జీవనదుల్ని, కృష్ణా గోదావరి నదుల్ని కలిపి పట్టిసీమ ద్వారా అటు నీళ్లను మొత్తం రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించడం జరిగింది శ్రీశైలం థర్మల్ ప్రాజెక్టు ద్వారా. దాని కేవలం థర్మల్ ప్రాజెక్టు కానీ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కూడా మార్చిన అభినవ భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఈనాడు చూస్తున్నాం పరిస్థితి, ఇప్పుడు ఇక్కడికి ఇవాటి పరిస్థితికి వద్దాం. ఇవాళ చూస్తున్నాం మనం, ఇంతేలే అంటాం, ఇంతేలే పేదల గుండెలు
కన్నీళ్లు నిండిన కుండలు, శ్మశాన శశికాంతిలో చలిబారిన వెలి రాబండలు, ఇంతేలే పేదల కళ్ళు వినమ్రలు వితల ప్రణమ్ములు, తుఫానుకు తడిసిన గోమాత చెమ్మ కళ్ళు, ఇంతేలే పేద బ్రతుకులు తిరిపెబరుగుడు పిరికెడు మెతుకులు, చలిబారిన తెలివారని ఒక దీర్ఘ వ్యధలో తల పగిలిన తలుపుల గతుకులు. ఈనాడు మన తెలుగు ప్రజలది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలది చూస్తున్నాం మనం. ఆనాడు ఎంతో విప్లవం తీసుకొచ్చి గౌతమి బుద్ధ శాతకర్ణి అయితే ఎలాగో మన ఉనికిని కాపాడాడో, ఎలా మన ఉనికిని చాటాడో, అలాగే ఆయన రామారావు గారు మన తెలుగు జాతిని ఉనికిని నిలిపాడు, ఆయన కాపాడాడు. ఆయన అంతవరకు తమిళులుగా పిలువబడే మనల్ని కాదు, ఒక జాతి, తెలుగు జాతి అంటూ ఒకటి ఉంది అని దేశానికి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ తెలివిని పదును పెట్టి సానబెట్టి మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా చేశాడు ఆయన. ఇది మన గత చరిత్ర. ఓకే, మీ అమ్మానానికి ఇవాళ వచ్చిన దగ్గర నుంచి కూడా పసుపు ఎక్కడ పడితే అక్కడ పసుపు పూల వర్షం, ఇక్కడేమో కింద రణ గొడధ్వని, పసుపు శుభ సూచకం. మీ యొక్క ఈ రణ గొడధ్వని కూడా శుభ సూచకం. మన రాష్ట్ర భవిత కోసం, మీ భవిత కోసం, మరియు భావి తరాల భవిత కోసం ఈ రణ గొడధ్వని చాలా అవసరం. పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు ఒక ఆనందమైన వేడుకకు ఆహ్వాన గీతం. పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. అలాగే మన పసుపు అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు సంక్షేమానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిర్వచనం. అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి ఒక నిదర్శనం. అలాగే మన పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. ఈనాడు మనం చూస్తున్నాం, ఇవాళ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణిలో ముందుకెళ్తుందో. అసలు ఎవడి ప్రాణాలంటే ఒక లెక్కలేదు. ఒక అభివృద్ధి అయితే అసలు శూన్యం. అలాగే సంక్షేమం శూన్యం. ఇవాళ మనం ఎన్ని చేశాం. ఒక ఛాన్స్ అని. ఏంటో ఛాన్స్ అంటే ఒకడేమో ఒకే కోడికత్తి, రెండోదేమో గొడ్డలి బాబాయ్ గొడ్డలి, మూడోదేమో ఇప్పుడు మనకు గులకరాయి. అంటే అతను చెప్పే మాట, అతని తగిలిన దెబ్బలు అన్ని కూడా బూటకం, అన్ని అబద్ధాలు. అతని మాటలు నమ్మానంటే మీరంతా మోసపోతారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు మనలో మనకి చిచ్చు పెడదామని, మన ఈ ఓట్ల కోసం అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి ఒక జగన్ నాటకం ఆడుతున్నాడు. జగన్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చూస్తున్నాం, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీలకి మన 25 పథకాలను అమలు చేస్తే వాటిలన్నింటినీ రద్దు చేశాడు. ఈ వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు సంక్షేమాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ చిత్రహింసల పాలు చేసిన సంఘటనలు ఎక్కువగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆనాడు మరి కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ గారు ఏదో మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనక్షోభానికి గురి చేసి ఆయన బలం మరణానికి కారణమయ్యాడు జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారు, ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టి, అలాగే వాళ్ళ అధికారాన్ని ఎవరిని ఎదిరిస్తే ప్రశ్నిస్తే మరి పేద ఎస్సీలకి శిరోమండలం చేయించాడు జగన్. అలాగే అతను ఎమ్మెల్సీ ఆనంద్ బాబు దళితుడైన తన డ్రైవర్ని హత్య చేయించి డోర్ డెలివరీ చేయించాడు. అలాగే ఈ యొక్క అమరావతి రాజధాని కోసం ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలు కేసు పెట్టడం, మన భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటివి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఈ దళిత ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీతో కూడా రుణాలు ఇచ్చి, ఆనాడు ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించింది. అలాగే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క
పేద దళితుల ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏపీఐఐసి ద్వారా 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు? ఇవాళ ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే విదేశీ నిధి ఉందో టోటల్ గా అసలు అంబేద్కర్ గారి పేరే మార్చేశాడు. ఒక మన రాజ్యాంగ రచయిత మన రాజ్యాంగ ఏదైతే అస్పృశ్యత ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి మరి ఇంత రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత కంటే, ఒక బైబిల్ కంటే, ఒక ఖురాన్ కంటే పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అవమానించినట్టే ఆయన పేరు మార్చి జగన్ విదేశీ విద్యను పెట్టుకున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అలాగే ఈ యొక్క ఏది ఎస్సీ సప్లైర్ ఉందో పూర్తిగా దాన్ని రద్దు చేసేశాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ యొక్క ఏపీఐసి ద్వారా రుణాలు ఇప్పిస్తాము. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందరికీ అందుబాటులో ఉంచుతాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కి వెళ్ళాలనుకునే విద్యార్థులకు వాళ్ళందరికీ కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాము. అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి 2 ఎకరాలు కొనుగోలు భూమిని కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అప్పుడు నాన్నగారు అప్పుడు సర్కారీ కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేస్తాం అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వారు చూస్తున్నాం ఎన్నో కబుర్లు చెప్పాడు, విద్యార్థులకు అందరికీ హామీ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని కలుబలు కబుర్లు చెప్పి మళ్ళీ విద్యార్థుల్ని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొట్టేసి మరి విద్యార్థుల్ని ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి మోసం చేశాడు. మరి పెద్దానికి నేను సిద్ధం అంటాడు. 1600 ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగులు పెట్టించాడు. నేను సిద్ధమని. మరి ఈ విద్యార్థులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే తన చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసి మరి బాబాని చంపిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు. సిపిఎస్ వచ్చిన 1 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని మాటిచ్చాడు. మోసం చేశాడు వాళ్ళ ఉద్యోగస్తులు. వాళ్ళందరినీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ మరి సవాల్ని డోర్ డెలివరీ చేయించి ఒక కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే కెరోసిన్ పోసి అతన్ని తగలబెట్టి చంపేశారు. మరి అతని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే ఒక రాజధాని లేని రాష్ట్రం, అటేమో అమరావతి రైతులు ఉద్యమిస్తుంటే వాళ్ళని అవహేళన చేస్తూ ఆ రైతులకు మరి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఇక్కడ పోలవరాన్ని గోదావరిలో కలిపేసి మరి తనని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కాంట్రాక్టర్లకి మరి బిల్లులు చెల్లించడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క రైతు వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరి ఎంతో మంది రైతుల ఆత్మహత్యలకు మన దేశంలోనే మొదటి స్థానంలో పెట్టిన మరి ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మన విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు. అలాగే ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చివరికి చెత్త మీద పన్ను కూడా వేసి పెంచేశాడు. వాటిలన్నింటినీ తగ్గించడానికి సిద్ధమా? జగన్, ఇక నీ మోసాలు, నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. నీ అహోనరాలు తెగిపడే సమయం వచ్చింది. అణువణువులో నిండని నీ అహంకారవంతమయ్యే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైంది. నేను అన్న అధికార మదంతో ఇన్నాళ్ళు ఈ యొక్క జనాన్ని కష్టపెట్టిన నీకు బుద్ధి చెప్పే
ఒక సునామీ యుద్ధం మొదలైంది. ఇంకా దేనికి సిద్ధం? ఒకవేళ ఏదైనా సిద్ధమైతే మాయల మోసాలకి సిద్ధమా, లేకపోతే అక్రమాలు అరాచకాలకి సిద్ధమా, లేకపోతే ముందు 100 ఏళ్ల ప్రజలకి ఇసుక దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క కల్తీ ఏదో చీప్ లిక్కర్ పేరుతో జయ బ్రాండ్ మద్యాన్ని వేరులా బారిస్తున్నాడు, లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని అందరి చేత తాగించి ఆడపడుచుల యొక్క తాలిబొట్లను తెచ్చడానికి మళ్ళీ 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 సిద్ధమా? అదే నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధమే. రాష్ట్రాన్ని పూర్తిగా గోతులో పూర్తి చేసి మరి 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిన నీ యొక్క ఈ రాక్షసుల పాలన మందమొందించడానికి శంకరాము ఈ యొక్క సమరసింహ శంకరామాన్ని పూరించి మరి రేపు ఈ యొక్క ఎన్నికల్లో నీకు తగిన శాస్తి చెప్పడానికి మేము సంసిద్ధమే. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా జనాన్ని ప్రజల్ని కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గపు పరిపాలనను అంతమొందించడానికి మనమంతా ఒక్కటే నిష్ఠాను దీక్షగా అతన్ని మట్టిలో కలిపేసి మన ఉనికిని ఎలా కుటుంబ దీక్షతో కాపాడుకుంటామో చూద్దాం. కానీ జగన్, నీ అణువణువులో, నీ నరలో, నీ ప్రతి నెత్తురు పొట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టి ఓటు ఎలా పడుస్తామో దాన్ని రుచి చూడడానికి కూడా సిద్ధంగా ఉండు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఇవాళ ఇక్కడ స్థానికంగా చూస్తే మరి ఇక్కడ మెరుగు నాగార్జున ఎక్కడో అక్కడ వేమూరు ఎమ్మెల్యే చూడండి, అతను తీసుకొచ్చి ఇక్కడ జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ తహసీల్దార్ ఉన్నాడో ఆయన మీద ఈ వైకాపా ఈ మండల అధ్యక్షుడు అతన్ని మీద దాడి చేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఒక మంచిగా అతను పని చేస్తే వీళ్ళు చూడలేరు, చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద దాడి చేయడం, ఇది వైకాపా వాళ్ళ పరిపాలన. ఈ మెరుగు నాగార్జున గురించి చరిత్ర మీరు వైజాగ్ లో అడిగితే చెప్తారు. అక్కడ అతను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు అందరికీ ఎస్సీలకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళని మోసం చేస్తే నాయక్ గారు, అప్పుడు కమిషనర్ గారు వైజాగ్ టీటీ నాయక్ గారు వెళ్ళినప్పుడు కర్రతో కొట్టి లాఠీతో దెబ్బలు వీపు మీద వేసి జీపులో తీసుకెళ్లిన చరిత్ర ఈ నాగార్జున గారు. అడగండి అక్కడ వైజాగ్ వాళ్ళకి తెలుస్తుంది మీకు. అలాగే ఇతరేమో ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇక్కడ మన ఇది ఉంది బ్యారేజ్ గేట్లు, అవి మన వరద కొట్టుకుపోయినాయి. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఒక గేటు కూడా కొట్టుకుపోయింది. మరి ఇవన్నీ మీరు సరి చేయలేని వాడివి ఇక్కడ ఏం పీకడానికి వచ్చావని అక్కడ అడగండి. అతను వేల్తూరు ఊరు, ఆ ఊళ్ళోనే ఏమీ చేయలేదు. అతను అభివృద్ధి దోచుకోవడం తినడం తప్ప ఏమీ చేయలేదు. మరి అతని మీద జగనన్న ఇళ్ల స్కామ్ కూడా ఉంది అతని మీద. అట్టాడు తీసుకొచ్చి మీకు అంటే ఇక మీకు ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు ఈ జగన్. అందుకే అంటుంటాను, పిచ్చి ముదిరిపోయింది. తెలుసు అతనికి నేను మళ్ళీ అధికారంలోకి రాలేను, ఎలాగైనా సరే ఏ రకంగా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పిచ్చెక్కి చేసే పిచ్చి చేష్టాలు అంటే అంటాం. గారద బొమ్మలు గేల కస్తూరి తిలకమ్మ మరకటమ్మలు గేల మలయజమ్ము శారదుల మలగే శుష్కర పూపంబు సూకరముల గేల పువ్వుల సూకరముల గేల పువ్వు గారద బొమ్మల గేల కస్తూరి తిలకమ్మ మరకమ్మ గేల మలయజు శారదుల గేల శుష్కర పూపంబు సూకరముల గేల పువ్వులు. అలాగే గుట్లకు గేల చెవు పోగులు, అలాగే మహిషానికేల నిర్మాణమైన వస్త్రములు, కొంగకేల పంచనం అన్నట్టు
ఇవాళ మన రాష్ట్రం దౌర్భాగ్యం. ఈనాడు కనకపు సింహాసనం యొక్క శునకం కూర్చుంది ఇవాళ. అలాగే మన ఎంపీలు కూడా మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఆయన ఎంపీలు గెలిపించమన్నాడు, గెలిపించారు. మరి వాళ్ళు కనీసం రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలం అయ్యారు. అలాగే ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి అసలు ఊసేలేదు. అలాగే కేంద్రం నుంచి ఏమి నిధులు రాబెట్టుకోలేకపోయారు. ఇవాళ కొత్త కొత్త పథకాలు ఏమో మొన్న ఒక కొత్త పథకం జియో పాస్ చేయించాడు. అంటే భూమి టైటిల్ యాక్ట్ అని 303 జియో గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడా మీరు దాని జోలికి వెళ్ళకండి. ఇవాళ మనం టిట్కోళ్ళు కట్టించాం. ఒక్క ఇళ్ళైనా ఒకరికి పంచి పెట్టాడా? ఒక్క గోతులైనా మట్టితో పూడ్చాడా? ఒక్క సీసీ రహదారి అయినా నిర్మించాడా? ఒక్క సీసీ డ్రైన్ అన్నా నిర్మించాడా? ఇవాళ ఈ యొక్క ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో, మీ అందరి భూములు పాస్బుక్ కొత్తగా అతని బొమ్మ వేసుకుని ఆ పాస్బుక్లన్నీ తన దగ్గర ఉంచుకుని దాని మీద అప్పు చేసి రేపు 6 నెలలు మీరు పట్టించుకోకపోతే, మీకు తెలియకపోతే మీ పేరు మీదే, మీ భూమి మీదే అతనే అప్పు చేసి ఉంటాడు ఎన్నో కోట్ల రూపాయలు. మీ భూమి మీది కాదు, మీకోసం కట్టిన టిట్కోళ్ళు మీవి కావు. మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టడానికి, మిమ్మల్ని అందరినీ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలన్నదే అతని లక్ష్యం, అతని ఉద్దేశం, అధికారం దాహం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎన్నో చేసాం సంస్కరణలు. మరి ఇతనేమో అన్ని అసలు చిన్నపిల్లాడి చేష్టలు, పిల్లాడి చేష్టలు అయితే పర్లేదు, మరి అసలు ఏకో తెలుసో ఏంటో అర్థం కావట్లేదు. అందుకే అన్నాం సైకో. సైకో అంటే ఇవాళ చూస్తున్నాం మనం. అతను లక్షల కోట్ల పక్షుడు, అలాగే పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కీచకుడు, అలాగే ముఖ్య క్రాంతి మహా మూర్ఖుడు, అలాగే దేశానికి రాష్ట్రానికి రావణ పాలకుడు, అలాగే మూతి ముదరష్టకుడు, మన రాష్ట్రానికి రావణ పాలకుడు, మన జన ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఇవాళ జాబ్ క్యాలెండర్ యువత వాళ్ళందరినీ ఈ యొక్క కోకేన్ కి, ఈ యొక్క డ్రగ్స్ కి, ఈ గంజాయికి అలవాటు చేసి వేలెత్తకుండా, ప్రశ్నించకుండా ఒక భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నాడు. మహిళలను మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాలి. మహిళలంతా ఆనాడు మరి మీకు ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు. సో అతను ఇచ్చేది 10 రూపాయలు, లాక్కునేది 1000 రూపాయలు. మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. విజన్ 2020తో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014తో ముందుకు రావడం జరిగింది. ఆనాడు 17,000 కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజనలో మన రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఆయన 17,000 కోట్ల రూపాయలు కూడా భర్తీ చేసి తిరిగి ప్రతివాడు తలసరి ఆదాయం కూడా సాటి రాష్ట్రంతో పక్క రాష్ట్రాల కంటే కూడా వాటికి దీటుగా వాటికంటే మించి కూడా ఆయన ఆనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఆయన యొక్క మేధస్సుతో, ఆయన యొక్క అనుభవంతో, ఆయనకున్న ఏదైతే తెలివి, ఈ యొక్క ఆర్థిక వనరులను సృష్టించే నేర్పరితో ఆనాడు ఆయన బ్రాండ్తో, అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రపంచ దేశాలకే ఒక పెద్ద ఆదర్శం. ఎన్నో బహుళ సంస్థలు, నా రాయలసీమ మా కియా ఇండస్ట్రీ వచ్చింది, అలాగే అక్కడ మాకు ఐఐటి విద్యా సంస్థ వచ్చింది. ఇలాంటివి ప్రతి జిల్లాలో కూడా ఆదరి కాదు. నేను చెప్పేది తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రతి అభివృద్ధి, ప్రతి ప్రాంతం కూడా, ప్రతి జిల్లా కూడా అభివృద్ధి చెందాలన్న దృక్పథంతో ఎంతో మంది ముందుకు రావడం, వాళ్ళ సంస్థలు పెట్టడానికి సంసిద్ధులు అవ్వడం, చివరికి ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మొత్తం పెట్టుబడులన్నీ, ఇప్పుడు మా కియా సంస్థ ఉంది, 17 అనుబంధ సంస్థలు రావాల్సింది పోయి
మొత్తం వాళ్ళ 17 అనుబంధ సంస్థలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు, తెలంగాణ రాష్ట్రానికి. అలాగే అమర్ రాజా బ్యాటరీ ఉంది, ఎన్నో 250 కోట్ల రూపాయలతో 9,000 ఎకరాలు వాళ్ళు పెట్టుబడి చిత్తూరులో పెట్టాలనుకుంది. మొత్తం వాళ్ళు కూడా మొత్తం చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది, తమిళనాడుకి మన తెలంగాణకి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఇతను ఎప్పుడు ఏమి ఎట్టా నిర్ణయం తీసుకుంటాడో నేను ఒక్కడనే అంటాడు. ఎందుకంటే ఒక్కడు అవును, నువ్వు ఒక్కడమైతే ఎంత కుర్రత్వం, ఎంత దుర్మార్గం, ఎంత దగా, ఎంత మోసం ఉంటుందో నిరూపించావు. నువ్వు ఒక్కడు చేసుకున్నావు నిన్ను నువ్వు. ఇవాళేమో అందరి ముందు వస్తాడు. ఇప్పుడు ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏముంది నా ఉందా మేనిఫెస్టో? ఆనాడు అదే మేడిపండు చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, మరి లోపల ఎంత అన్ని పురుగులు ఉంటాయంట. అలా ఉంది ఇతని మేనిఫెస్టో. ఎక్కడైనా రాజధాని గురించి కానీ, ఎక్కడైనా పోలవరం గురించి కానీ, లేకపోతే ఎక్కడైనా అతను దేని గురించి అయినా ఒక మద్య నిషేధం గురించి కానీ ఎక్కడైనా ప్రస్తావన ఉందా అతని మేనిఫెస్టోలో? లేదు. అతను కావాల్సిందంతా ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. అందరినీ మనం కూడా ఒక శ్రీలంకలా ఒకప్పుడు తయారైపోయి మొత్తం మనంతా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇదివరకు ఉద్యోగాల కోసం వలస వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మొత్తం అన్ని ఉన్నా కూడా, ఉద్యోగాలున్నా మన భూమి ఉన్నా కూడా వాటిలన్నింటినీ త్యజించి మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడమే అతని భవిష్యత్తు కార్యాచరణ అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ కొత్త మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇది ఈ మహానుభావుడు ఎవడైతే ఇది అన్నాను, నాగార్జున, మెరుగు నాగార్జున, అతను అక్కడ వేమూరులో తినడానికే తప్ప, దోచుకోవడానికే తప్ప దేనికి అతను ఇంతకు ముందు అక్కడ చేసింది ఏమీ లేదు. అతను జగనన్న ఇళ్ల స్కామ్ లో అతని పేరుంది, జగనన్న ఇళ్ల స్కామ్ లో. మరి అట్లంతా అతను ఇక్కడ ఏం పెగడానికి వచ్చాడో, ఎందుకు మార్చారు ఏమిటో. అక్కడేమో వైజాగ్ రిషికొండను తవ్వి తన అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలు అసలు పరిపాలన ఎలాగో చేయాలో చేతకాక రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు పేరుతో మీ అందరి నడుముని కులంగా తీశాడు. నవరత్నాలు అంటూ దాని మీద 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ ఖర్చు పెట్టేది కేవలం 2.5 లక్షల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అందరు అడగాలి. ఎందుకంటే రేపు అప్పు తీర్చేయవలసింది మీరే. ప్రతి వాడి మీద సుమారుగా ఒక 10 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. రేపు తీర్చాల్సింది మీరే. ఏ రకంగా తీరుస్తాడు? మళ్ళీ పన్నులు పెంచుతాడు, అధికారంలోకి వస్తే మళ్ళీ ధరలు పెంచుతాడు. ఆలోచించండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. విజన్ 2047 మేనిఫెస్టో. దానికి మహిళలు ఉన్నారు, వాళ్ళకేమో సంవత్సరానికి 3 ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు నెలకి, అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు 15,000 రూపాయలు, అలాగే పింఛను, వృద్ధాప్య పింఛను ఏదైతే ఉందో, ఏదైతే ఆ అవ్వ తాతల పింఛను ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ నోటి కాడ బొబ్బ లాగేసుకున్నాడు ఈ జగన్, ఏదైతే 2 లక్షల మంది ఈ అవ్వ తాతల పింఛన్ని రద్దు చేశాడో, 6 లక్షలు కాకుండా కూడా అందరూ కూడా ఎవరికైతే లబ్ధి ఇప్పుడు పొందుతున్నారు కూడా ఈ పింఛను, వాళ్ళ 3,000 అది 4,000 చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. మన మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మెగా డిఎస్సి ఉద్యోగ కల్పన, సంవత్సరానికి 2.5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే నిరుద్యోగ వృత్తి, ప్రతి ఒక్క నిరుద్యోగికి యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని, అలాగే రైతుకు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు బీమా ఇస్తామని, అలాగే ఈ యొక్క ఎస్సీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో దానికి కట్టుబడి ఉన్నామని, అలాగే మన ఎంపీలని చెప్పాను మనం గెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్ ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో దాని ఉద్యోగాల్లో, చదువుల్లో దానికి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది. అది కల్పిస్తామని, దానికి కృషి చేస్తామని
నా ముస్లిం సోదరి మనందరూ కూడా తెలియజేసుకుంటాను. ఇవన్నీ నిధులు అక్కడి నుంచి వాళ్ళ మోడీ గారు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ఎంతో ఆమోదయోగ్యంగా ఉన్నారు. అవన్నీ కూడా నెరవేరుస్తాం, కృషి చేస్తాం వాటిని సాధించడానికని మీ అందరు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును మీరు సద్వినియోగపరుచుకుని మరి ప్రజాస్వామ్యం సంరక్షణ కోసం, అలాగే ఈ యొక్క మీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింబించేసే సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందివ్వడం కోసం మరి వినియోగించవలసిన పరమ పవిత్రమైన ఆయుధం ఓటు. ఆ ఓటును మీరు దాన్ని వెలగట్టి కుదువబెట్టి మరి మీ యొక్క స్వార్థాలకు, మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో మీరు మీ ఓటుని అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీరు మీ యొక్క స్వాతంత్రాన్ని, మీ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. ఈనాడు మొత్తం అందరం కలిసాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ. ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి ఒక అగ్నిపర్వతపు విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. రేపు మీరంతా కూడా ఏదైతే ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేశారు, నా కార్యాతురణ సుఖం నా నిద్ర, ఇక రమ్మన్నా కూడా రాకూడదు మీకు నిద్ర. దగ్గరలో ఉంది యుద్ధం. మీ ప్రతి ఆలోచనలో కళ్ళు మూసుకుని కలేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కలేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఇవాళ మీరంతా కూడా మిమ్మల్ని మేమంతా మీకు అండగా ఉన్నాం. ఎవరికి మీ అందరికీ అండగా మా ప్రాణాలని పణంగా పెట్టి, మీరు కూడా మీ అందరి ప్రాణాన్ని పణంగా పెట్టి మన రాష్ట్రం యొక్క చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఎవడు మనకు అందించిన వాడికే రిస్క్, మనం ఎవరికి ఎట్టెళ్ళిన వాడికే రిస్క్. ఎవరిని వదిలే పని లేదు. ఎటువంటి అక్రమాలకి ఎటువంటి వాళ్ళు ఎంతో భయపడ్డాన్ని చూస్తారు మనందరినీ, ఎవరికి భయపడేది లేదు. ఇవాళ ఒకసారి నేను చెప్పిన చరిత్ర అంతా కూడా అవగాహన చేసుకుని, ఆవలింపు చేసుకుని, మనమంతా కూడా సుశిక్షితులైన సైనికుల్లా, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, అందరూ కలిసికట్టుగా మన రాష్ట్ర వైభవం తీసుకురావడం కోసం, అలాగే మన యొక్క ఉనికిని మనం కాపాడుకోవడం కోసం రేపు ఎంతో 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని. మన రాష్ట్రం ఉనికిని మొత్తం చాటుకోవడం కోసం కూడా ఇవాళ ఒక విజనరీ లీడర్, ఎవరైతే విజన్ ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా ఉందో అటువంటి తెలుగుదేశాన్ని గెలిపించుకుని, కూటమిని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ మా సోదరుడు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఇద్దరు కలిసి చదువుకున్నాం స్కూల్లో, ఇక్కడ ఆయన లిటిల్ ఫ్లవర్స్ హైదరాబాద్. అలాగే సరే మన ఆయన వరంగల్ స్పీకర్ అయితేనేమి, దాని తర్వాత విజయవాడ కమిషనర్గా, వైజాగ్ కమిషనర్గా, అక్కడ ఈస్ట్ గోదావరి డిఎస్పీగా, గుంటూరు జిల్లా ఎస్పీగా, గుంటూరు కారం ఆ సినిమా కారం కాదు, ఇది నిజమైన కారం. మరి అక్కడ గోదావరి బిడ్డ అంతనేదో ఇతను తెలంగాణ అతనాన్ని అంటే ప్రచారం చేస్తున్నారు అవతల వాళ్ళు. గోదావరి బిడ్డ సరే ఉండి మరి యొక్క వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా ఆయన అనుభవాన్ని ధారపోసి ఎలా మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన సంరక్షణ కోసం, ఇవాళ సంరక్షణ చాలా అవసరం. ఎలా భయభ్రాంతులకు గురి చేశారో, ఎలా మానసికంగా ఇవాళ చూస్తున్నాం. ఒక్కొక్కడు ఎలా ఉందంటే ఆనాడు మన ఉంది అదేది మన ఒక్కొక్క ప్రాంతాన్ని ఉద్దేశించి ఆనాడు మన కాకతీయుల కథం తొక్కిన అదేది సింహంలో పల్నాటి
పల్నాడు సింగ్. అలాగే ఒక్కొక్కడు ఒక్కొక్క ఇది కడుపు ఈ పేగులు తెగిన పేగులు మూట కట్టుకుని పోరాడిన ఆ బాలచంద్రుడు అతని సేవలు అడుగుపెట్టినప్పుడు ప్రతి వాళ్ళు ఒక పల్నాడు సింహం కావాలని, అలాగే తాండ్ర పాపారాయుడు ఆయన తలుచుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బొప్పిలి సింహం కావాలని, అలాగే నాటు బాంబుల వేడు గొడవల హింసావాదుల్ని కన్నెర్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక రాయలసీమ సింహం కావాలని కాకతీయుల కథం తొక్కుతూ కళ్ళు ఎర్ర చూసినప్పుడు ప్రతివాడు కూడా ఒక తెలంగాణ సింహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యాల వైశ్యుని మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని గంసాన్ని రజుకుని నాయి బ్రాహ్మణుని కలుగిత కార్మికుడిని కల్మషంలోని యాదవుని అమ్మనమనిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అన్ని కులాలు ఆదరించే అలా అందరూ కలిసి కట్టుగా ఉండి ఇవాళ మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే శాసనసభ అభ్యర్థిన విజయ్ కుమార్ని గారు కూడా గెలిపించాలి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశానికి ప్రజాస్వామ్యానికి మీ యొక్క మనుగడ కోసం మీ యొక్క భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అందరినీ అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చేందుకు కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. मेरा भारत महान. చూపున్న వారు లేచించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఇంటి పేరు పౌరుషం నీ పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా.
హలో, సంత నూతలపాడు ప్రజలకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. కృష్ణ ప్రసాద్ తెన్నేటి అనే నేను తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి మీ ఎంపీ అభ్యర్థిని. మిత్రులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు ఆ రోజు? మిత్రమా, సమయము ఆశీర్ణమైనది. శరణమా 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 శరణమా. మిత్రులారా, మీకు ఏమైనా ఏ కోసానా ఏమైనా అనుమానం ఉందా? మన ఓటు, నా ఓటు, మీ ఓటు, అందరి ఓటు ఏ గుర్తుకి? ఏ గుర్తుకి? ఏ గుర్తుకి? సైకిల్ గుర్తుకి మనము ఓట్లు 2 సార్లు వేయాలి. మొదటిసారి ఓటు సైకిల్ కి వేస్తే మన బిఎం విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి, రెండవసారి సైకిల్ ఓటు వేస్తే అది కృష్ణప్రసాద్ తెన్నేటి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే మనం పోలింగ్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారి పోలింగ్ బూత్ లో, ఎమ్మెల్యే గారి బాక్స్ లో 4వ నంబరు మన ప్రియతమ విజయ్ కుమార్ అభ్యర్థి గారిది. అదేవిధంగా ఎంపీ గారి బాక్స్ కు వస్తే కృష్ణప్రసాద్ తెన్నేటి అనే నా పేరు నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేరు నాదే. అయితే ఒకటే మిత్రులారా, నా బాల్యమిత్రుడు పక్క నుంచి మాట్లాడుతున్నాను. నా బాలమిత్రుడు మీ బాలయ్య, అఖండ బాలయ్య, సింహ, జయసింహ, నరసింహ ఏం చేస్తాడో తెలుసు కదా మీకు? నరసింహ ఏం చేస్తాడో తెలుసు కదా మిత్రులారా? సైకిల్ పోవాలంటే, జాబులు రావాలంటే బాబు రావాలి. జాబులు రావాలంటే బాబు రావాలి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, మన ఓటు ఏ గుర్తుకి? సైకిల్. శిరస్సు వంచి మళ్ళీ నమస్కారం చేస్తున్నాను. మొదటి ఓటు సైకిల్ కి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, రెండవ ఓటు సైకిల్ కి నాకు, కృష్ణప్రసాద్ తెన్నేటికి, మీ ఎంపీ గారికి. ఈ రోజు మన మధ్యలో ప్రేమతో, ఎంత ప్రేమతో నందమూరి బాలకృష్ణ గారు, మీ బాలయ్య గారు ఇంతసేపు వచ్చి మనతో మాట్లాడి మనతోని ప్రేమ పంచుకున్నందుకు ఆయనకు మీ తరఫున కూడా